అందరికీ నమస్కారం. అన్ని విషయాలు మాట్లాడేందుకు అవినీతికి కేర్ ఆఫ్ ఎవరంటే రేవంత్ రెడ్డి. ఓట్ నోటు స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ మనందరికీ తెలుసు. బెయిల్ మీద బయటకు వచ్చింది. ఏం మాట్లాడతాడో ఆయన మూసీ ప్రక్షాళన కాదు, ఆయన నోటి ప్రక్షాళన చేసుకోమనండి. మొదలు మూసీ ప్రక్షాళనను పక్కకు పెట్టి నోటి ప్రక్షాళన చేసుకోండి. నోరు నెత్తదాలు అబద్ధాలు అన్ని అవినీతి ముచ్చట్లు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఆయన ఏమన్నాడు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నాడు. కాదు, సోనియమ్మ ఏదైతే నిర్ణయం తెలంగాణ మీద నిర్ణయాన్ని పార్లమెంట్ లో అనౌన్స్ చేసి వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిస్పృహలకు గురై తెలంగాణ యువతి యువకులు 1200 మందిని పుట్టన పెట్టుకున్నది ఎవరంటే సోనియమ్మ. సోనియమ్మ వల్ల తెలంగాణ రాలేదు. సోనియమ్మ వల్ల 1200 మంది తెలంగాణ పిల్లలు చనిపోయారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణను అనౌన్స్ చేసి మళ్ళీ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిస్పృహలతోని 1200 మందిని బలిదానాలకు కారణం ఎవరంటే సోనియమ్మ. ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి రొమ్ము నీకు ఇష్టంగా అవుతుంది పోసుకో. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. సోనియమ్మ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పినారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు మీ మాటలు అదుపులో పెట్టుకోండి. తెలంగాణ కోసం కొట్లాడిందంటే ఆ రోజు కిషన్ రెడ్డి గారు కోరి యాత్ర కోరి ఆ రోజు నువ్వు ఎక్కడ అనుకున్నావని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కిషన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇంతే యొక్క మాట్లాడే యొక్క స్తోమత కానీ మీ యొక్క హ్యాపర్స్కి కానీ లేదని మాత్రం భారతీయ జనతా పార్టీ